డీలిమిటేషన్తో మా గొంతు నొక్కొద్దు. సదరన్ జోనల్ మీటింగ్లో దక్షిణాది రాష్ట్రాల సీఎం అట. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం అనంతరం సీఎంలతో కేంద్ర మంత్రి అమిత్ షా, ఇక మన విజయ్ ఉన్నాడు, తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నాడు, డికే శివకుమార్ ఉన్నాడు, మన బచ్చన్న డిప్యూటీ సీఎం రేజర్. ఎందుకంటే మనం ముఖ్యమంత్రి గారి ఇక్కడ లేరు, ఆయన విహారయాత్రలో ఉన్నాడు విత్ రోహిన్ రెడ్డి. ఇక మరో 25 ఏళ్ళట లోక్సభ సీట్లు 543 ఉండాలని డికే శివకుమార్ అట. వీటిలోనే మహిళా రిజర్వేషన్ అమలుకు డిమాండ్ చేస్తున్నట. దేశ జీడిపిలో 3వ వంతు వాటా మేమే ఇస్తున్నాం, అందుకు తగ్గట్టు రాజకీయ ప్రాతినిధ్యం కూడా ఉండాలంటున్నాం. డీలిమిటేషన్లో వాటా తగ్గదని హామీ ఇవ్వాలని విజయ్ అడుగుతున్నాడు. ఇక నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని వ్యాఖ్యానిస్తున్నాడు. గోదావరి కావేరీ లింకుతో 500 టీఎంసీలు మళ్లించాలని చెప్పేసి చంద్రబాబు చెప్తుండు. ఇక దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని కామెంట్ చేశారు. మహాబలిపురంలో అమిత్ షాతో జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఇక ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క ముఖ్యమంత్రి వాళ్ళకు అనుగుణంగా ఇక కేంద్ర మంత్రి గారికి వినతి తెలియజేశారు. సో ఇప్పుడు ఒక ఆయన నీటి పేపర్ వద్దని, ఒక ఆయన మాకు నీళ్ళు ఇవ్వాలని, చంద్రబాబు గారు అంటే కథ ఏమంటే తెలంగాణ నీళ్ళు ఎట్ట దోసుకపోవడం ఒక స్కెచ్ ఎత్తాడు ఆయన. సో ఆ స్కెచ్ చాలా బ్రహ్మాండంగా నడుస్తూ పోతా ఉన్నది. సో ప్రజలు న్యాయనిర్ణత లేదేమైనా. ఇక కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాలని చెప్పేసి మన బచ్చన్న అంటాను. సో బచ్చన్న, నీ స్టేట్మెంట్ ఏదో ఇక్కడ నువ్వు మాట్లాడే స్టేట్మెంట్ ఇక్కడ రావాలి కదా. ఆయన గోదావరి, కృష్ణ, కావేరి ఇంకా అవసరమైతే ఇంకేమైనా ఉంటే చెప్పుర్రి, అన్నిట్లలో నాకే కావాలి, నా కడుపు నింతలేదంటాను చంద్రబాబు గారు. మరి మా బచ్చన్న ఏమో పాపం ఫైదా లేదు. బచ్చన్న కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాబట్టి నువ్వు అభ్యర్థించొద్దే, వాళ్ళు అభ్యర్థించాలి. ఎందుకంటే గడ్డ మీద మనం ఉన్నాం, గడ్డ కింద ఆలుండ్రు. పైన నోడికి పసి నీళ్ళు వస్తే మనం వదిలితేనే కిందికి పోతాయి. మనం అడకదినట్టు మాట్లాడడం ఏంది అంటే మన అసమర్థులు అనేది లోకానికి చెప్పుకుంటాను మనకు మనమే. కాళేశ్వరం పాలమూరుకు కేంద్రం సహాయం చేయాలట. జీసీ లింకులో నికర జలాలకు అదనంగా 200 టీఎంసీల వరద జలాలు ఇవ్వాలట. సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం అట. మరి ఇది కూడా చూసుకోరా. మరి 200 టీఎంసీలు అంతా దేవుడు కానీ. సో ఇక ఈ 543 పార్లమెంటు సీట్లు ఇంకో 25 ఏళ్ళు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందంట. ఆల్రెడీ నిన్న నాలుగు మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేశారు. ఇక ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే మాకు అన్యాయం జరగవద్దు, మేము మంచి దేశ జీడిపికి మా ఆదాయం కూడా బాగా వస్తుంది కాబట్టి మమ్మల్ని కనిపెట్టుకొని మాకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా మీరు ఒకవేళ పార్లమెంట్ సీట్లు పెంచే పని ఉంటే చేయాలని అంటారు. తర్వాత దానికి తోడు ఈ మహిళా రిజర్వేషన్ ఒకవేళ మీరు అమలు చేయాలనుకుంటే ఇప్పుడున్న 543 పార్లమెంట్లకు మాత్రం అమలు చేసి మళ్ళీ పెంచి చేస్తామంటే మేము మద్దతు ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు డికే శివకుమార్ చెప్తున్నట్టు. సో ఇలా ఒక్కొక్కరు వారి ప్రతిపాదన ముందర పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇంకోటి మనందరూ చేసిందే, ఆనాడు జనాభా నియంత్రణలో దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా అంటారు లైన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలంతా పాటించరు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు వద్దు ఇద్దరు సాలు అంటే ఒక్కరు ముద్దు ఇద్దరు సాలు అని ఇచ్చిన ఏదో టైటిల్ పెట్టుకొని. సో జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయి. అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇటు పోతే కర్ణాటక కావచ్చు. సో అందుకే మాకు అన్యాయం జరగకుండా ఈ జనాభా లెక్కల ప్రకారం ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం చూస్తే మాకు అన్యాయం జరుగుతుంది బరాబరిగా. సో అట్లా కాకుండా మాకు అందరికీ సమన్యాయం చేసే ఆలోచన చేయని చెప్పేసి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారంటే ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కలిసి. ఇట్లా చాలా సమస్యల పైన మీటింగ్ పెట్టుకున్నట్టున్నాయి.